కాసేపట్లో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న రాధాకిషన్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు 10 గంటల పాటు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో హవాలా వ్యాపారులను నిర్బంధించి డబ్బులను ఒక పార్టీకి చేరవేసినట్టు అనుమానిస్తున్నారు. ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు వ్యాపారులపై రాధాకిషన్ నిఘా పెట్టినట్లు చెబుతున్నారు. ట్యాపింగ్ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ని కస్టడీకి కోరనున్నారు. భుజంగరావు తిరుపతన్నను కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. ఈ ఇద్దరికి నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించింది. ఎన్నికల సమయంలో వీరు చేసిన మానిటరింగ్, సీజ్ చేసిన డబ్బులు, నేతలతో సంభాషణలపై ఆరా తీయనున్నారు. రాత్రి 8 గంటల వరకు మాత్రమే ప్రశ్నించాలని, న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని, ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని కోర్టును ఆదేశించింది. అలాగే విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని సూచించింది. ట్యాపింగ్ కేసులో ఇన్స్పెక్టర్ గట్టు మల్లు విచారణ ముగిసింది. నిన్నటి నుంచి గట్టు మల్లు ప్రశ్నించారు పోలీసులు. రాధాకిషన్ రావు ఆదేశాలతో పనిచేశానని తెలిపారు గట్టు మల్లు. ఎప్పుడు పిలిచినా విచారణకు అందుబాటులో ఉండాలని గట్టు మల్లును ఆదేశించారు పోలీసులు. మరి కాసేపట్లో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. అలాగే కస్టడీకి కావాలని కోరనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, అప్డేట్స్ ఏంటి? రవి, వాళ్ళ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. సో కస్టడీకి కోరనున్నారా? డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును మరి కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అయితే ఈరోజు కోర్టుకు హాలిడే కావడంతో కోంపల్లిలో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ ఇంటి వద్దకు తీసుకొని వెళ్తారు. రాధాకిషన్ రావును నిన్న సుదీర్ఘంగా 10 గంటల పాటు విచారించిన తర్వాత తనను అదుపులోకి తీసుకుని అరెస్ట్ను కూడా అధికారికంగా ప్రకటించారు. మరి అరెస్ట్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు కాసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. మరి గాంధీకి లేదా ఉస్మానియాకు తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతనే తనను మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకొని వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రాధాకిషన్ రావుతో పాటు నిన్న మరో ఇన్స్పెక్టర్ గట్టుమల్లును కూడా విచారించారు. అయితే గట్టుమల్లు మాత్రం విచారణకు పూర్తిగా సహకరించారు. మరోవైపు తనను విచారించి పోలీసులు పంపించేశారు. ఎప్పుడు విచారణకు రమ్మన్నా కూడా హాజరవ్వాలి అని చెప్పి ఆదేశించినట్లుగా తెలుస్తోంది. గట్టుమల్లును విచారించినటువంటి టైంలో కూడా రాధాకిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ లో పనిచేశాను, ఫోన్ ట్యాప్ చేశాను అనేటటువంటి వివరాలను చెప్పినట్లుగా తెలుస్తుంది. ముందుగా అటు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పటికే 2 అడిషనల్ ఎస్పీలను కూడా అరెస్ట్ చేశారు. భుజంగరావుతో పాటు తిరుపతన్నను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా తరలించారు. వాళ్ళిద్దరికి కూడా కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించింది. మరి కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి అటు భుజంగరావుతో పాటు తిరుపతన్న ఇద్దరిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. వాళ్ళని పంజాగుట్ట లేకపోతే బంజారాల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి ఇక్కడ కస్టడీలో విచారించేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు అటు ప్రణీత్ రావును కూడా కలిపి విచారిస్తామని చెప్పి పోలీసులు మరోసారి కస్టడీలోకి ఇవ్వాలి ప్రణీత్ రావును అని చెప్పి కోర్టు అనుమతి కోరారు. కానీ కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో కేవలం అటు భుజంగరావుతో పాటు తిరుపతన్నను మాత్రమే 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో ఈ 5 రోజుల పాటు వాళ్ళను విచారించనున్నారు. మరోవైపు కోర్టు కొన్ని ఆంక్షలు కూడా విధించింది. రాత్రి 8 గంటల వరకు మాత్రమే వాళ్ళను విచారించాలి, ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు, వాళ్ళ న్యాయవాది సమక్షంలోనే విచారించాలి అని చెప్పి కూడా కోర్టు ఆదేశించింది. దీంతో బంజారాల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. వాళ్ళ ఇద్దరిని కూడా విచారించబోతున్నారు. మరోవైపు అటు రాధాకిషన్ రావు కూడా ఇందులో ప్రమేయం ఉందని చెప్పి పోలీసులు పూర్తిగా నిర్ధారించుకొని తన దగ్గర పోలీసుల దగ్గర ఉన్నటువంటి విచారణ అధికారుల దగ్గర ఉన్నటువంటి పూర్తి ఆధారాలను కూడా రాధాకిషన్ రావు ముందుంచారు. 10 గంటల పాటు తనను విచారించిన తర్వాత తన ప్రమేయం ఉంది అని రుజువైన తర్వాత తనను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఒకవేళ రిమాండ్ విధిస్తే రాధాకిషన్ రావును కూడా కస్టడీకి కోరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ప్రమేయం పూర్తి స్థాయిలో ఉంది. అటు ప్రణీత్ రావు ఇప్పటికే తను విచారణ టైంలో కూడా చెప్పాడు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పనిచేశాను, ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే పనిచేశానని చెప్పాడు. ఆ తర్వాత 2 అడిషనల్ ఎస్పీల పేర్లు కూడా చెప్పాడు. భుజంగరావు, తిరుపతన్నల పేర్లు కూడా చెప్పడంతో వాళ్ళిద్దరిని కూడా తీసుకొని విచారించినటువంటి టైంలో వాళ్ళు కూడా అదే చెప్పారు, మాకు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము ఫోన్ ట్యాపింగ్ లో పనిచేశామని
చెప్పి ఆ ఇద్దరు ఇచ్చినటువంటి సమాచారంతో పాటు మరోవైపు ప్రణీత్ రావును కూడా విచారిస్తామని చెప్పి పోలీసులు కోరినప్పటికీ కస్టడీ నిరాకరించడంతో మరి భుజంగరావు తిరుపతన్నలకు ఎవరి ఆదేశాల మేరకు పనిచేశారు, అసలు ఎవరి నుంచి నెంబర్స్ ఇచ్చారు, ఎవరెవరిని ట్యాప్ చేశారు, కేవలం అటు రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లనే కాకుండా అటు వ్యాపారస్తులను కూడా బెదిరించారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి రాధాకిషన్ రావు పైన కూడా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పేరుతో అటు వ్యాపారులను బెదిరించి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళ ద్వారా వందల కోట్ల రూపాయలు వీళ్ళు దండుకున్నారు అనేటటువంటి ఆరోపణ కూడా రాధాకిషన్ రావుపై ఉంది. కాబట్టి తనను ఈరోజు రిమాండ్కు పంపించిన తర్వాత తిరిగి కస్టడీలోకి తీసుకొని రాధాకిషన్ రావును కూడా విచారించే అవకాశం ఉంది. ఉదేశ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి. మరి కాసేపట్లో రాధాకిషన్ రావును కొంపల్లి మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గరికి తీసుకెళ్లనున్నారు, అక్కడ హాజరుపరచనున్నారు. ఇవాళ కోర్టుకు హాలిడే కావడంతో కొంపల్లి మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర విచారణ జరగనుంది.